ప్రతి ఒక్క స్నేహితుడికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అన్నా, మనమందరము రాజకీయాలు ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు చేయకపోతే మన తలరాతలు మారవు. పైన దేవుడు, తర్వాత ముఖ్యమంత్రి మాత్రమే మన తలరాతలు మార్చగలుగుతాడు. కాబట్టి మనకే అవసరం రాజకీయం. ఎందుకంటే మనకు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే, మనకు ఒక ఇల్లు ఉండాలంటే, మనకు ఒక ఉద్యోగం రావాలంటే, మనము ప్రశాంతంగా బతకాలనుకుంటే, మనము స్వేచ్ఛగా ఉండాలనుకుంటే మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాలి. ఈరోజు 4 సంవత్సరాల క్రితం మీరు ఒక్కసారి ఆలోచించండి. వాలంటీర్ లేడు, సచివాలయం లేదు, అమ్మ ఒడి లేదు, జగనన్న విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు, మా అక్క చెల్లెమ్మలకు ఆసరా లేదు, చెయ్యూత లేదు, సున్నా వడ్డీ లేదు, ఎవరికి ఒక ఇళ్ళ పట్ట లేదు, ఎవరికి కూడా ఒక ఆరోగ్యశ్రీ కార్డు లేదు. కానీ ఈరోజు జగనన్న వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఇంటి బయట ఒక అడుగు కూడా వేయాల్సిన అవసరం లేకుండా, లంచాలు లేకుండా, విపక్ష లేకుండా, వాళ్ళందరికీ కూడా ఇది మీ హక్కు, మీరు బాగుండాలి అని చెప్పి సింపుల్ గా ఎక్కడ కూడా ప్రచార ఆర్భాటం చేయకుండా 2,36,000 కోట్ల రూపాయలు మీ అందరి అభివృద్ధి కోసము ఇచ్చిన భారతదేశ రాజకీయ చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాత్రమే చెప్పి తెలియజేసుకుంటున్నా. మరి ఇలాంటి నాయకునికి మనం ఎంత రుణపడి ఉండాలి. మన కర్నూలు నగరానికే దాదాపు 1000 కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించినాడని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. మన కర్నూలు నగరానికి, మన గవర్నమెంట్ హాస్పిటల్ కి 500 కోట్ల రూపాయలు కేటాయించినాడని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నా. క్యాన్సర్ హాస్పిటల్ కోసం 150 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయించడం జరిగింది. అలాగే క్రిటికల్ కేర్ ని కోసం 23 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే చిన్న చిన్న పనుల కోసం, మరమ్మతుల కోసం దాదాపు 7 నుంచి 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈరోజు మన మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కానీ, ఆయన ఇచ్చిన స్పెషల్ ఫండ్స్ తో కానీ 125 కోట్లతో ఈరోజు కర్నూలు నగరానికి అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే అక్కడికి ఆగలేదు, క్లస్టర్ యూనివర్సిటీ ద్వారా 88 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది.